సింగరేణి కార్మికుల పక్షాన నిలబడి పోరాడేది ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ఏనని గుర్తింపు సంఘం సంస్థలపై మాట్లాడడం లేదని ఐఎన్టీయూసీ అజీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానంద ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సదానందం మాట్లాడుతూ ఈ నెల 11న జరిగిన సేఫ్టీ కమిటీ ట్రైడ్ ఫెడ్ సమావేశంలో గుర్తింపు సంఘం సొంతింటి కళ, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, మారుపేర్ల సమస్యపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. తమ నాయకుడు జనకం ప్రసాద్ ముందుండి సమస్యలపై మాట్లాడడం జరిగిందని తెలిపారు. కార్మికుల సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాడేది ఐఎన్టీయూసీ అని కార్మిక వర్గం గరగరలైంది అన్నారు. ఈ మీడియా సమావేశంలో శ్రీనివాస్, తాటి రాజయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, సిరిపురం నరసయ్య, తిరుపతి గౌడ్, వెంకటేష్, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఈ నెల 11వ తారీఖు నాడు సేఫ్టీ ట్రైఫెడ్ మీటింగ్ జరగడం జరిగింది. మరి దాంట్లో ఐఎన్టీసీ కార్మికుల పక్షాన మరి సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది. ఇలా గెలిచిన సంఘము అడగా నామమాత్రమే ఉంటూ మాటలేక పోయింది. ఏదైనా కూడా ఇలా మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారే అన్ని విషయాలలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే మరి ఇప్పుడు కొందరైతే అట్టిగానే చెప్తున్నారు మాటలు. అక్కడ మాట్లాడేది వేరు, చేసేది వేరు. ఇక్కడ వచ్చి పేపర్లో స్టేట్మెంట్లో ఇచ్చుకునేది వేరు. ఇప్పుడు సొంతింటి పథకం కానీ, ఐటీ మీద కానీ, మారు పేర్ల మీద కానీ, మెడికల్ దాని మీద కానీ మొన్న కంపెనీ సింగరేణి సిఎండి గారు, డైరెక్టర్ గారు, డైరెక్టర్లు, జీఎంలు అందరూ సాకులంగా స్పందించి మరి పెడదామని చెప్పి మాట్లాడడం జరిగింది. అది సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు మాట్లాడితేనే కానీ కాలేదని చెప్పడం జరుగుతుంది.